హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గోలంద్ర మూవీ న్యూస్. బోలాశంకర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా విశ్వంబర. బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్టర్ చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ చిత్రంతో పాటు తన కుమార్తె సుస్మిత నిర్మాణ సంస్థలో ఓ సినిమా చేయనున్నట్లుగా చిరంజీవి అప్పట్లో ప్రకటించారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి ఓ వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారని సమాచారం. ముందుగా ఈ చిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా మోహన్ రాజాకు ఈ ప్రాజెక్టును అప్పగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ నెరేషన్ కూడా అయిపోయిందని చిరంజీవి బాగా నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందట. గతంలో మోహన్ రాజా చిరంజీవి కాంబినేషన్లో గాడ్ ఫాదర్ తెరకెక్కింది. ఇది అనుకున్నంతగా విజయం సాధించలేదు. కానీ మోహన్ రాజా దర్శకత్వ ప్రతిభపై చిరు ప్రశంసలు కురిపించారు. మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ చిత్రానికి ఇది రీమేక్ కావడం విశేషం. మోహన్ లాల్ నటించిన ఈ చిత్రం అక్కడ ఇండస్ట్రీ హిట్ అయింది. సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు మోహన్ రాజాకి మరో అవకాశం ఇవ్వడంతో ఇది గాడ్ ఫాదర్ కి సీక్వెల్ అనుకుంటున్నారు అభిమానులు. ఎందుకంటే మలయాళంలో లూసిఫర్ 2ను తెరకెక్కించేందుకు పృథ్వీరాజ్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారట. కనుక గాడ్ ఫాదర్ 2 కూడా ఉండే అవకాశం ఉంది. దీంతో మోహన్ రాజా సినిమా గాడ్ ఫాదర్ సీక్వెల్ ఏమో అనే డౌట్ కూడా ఉంది. కానీ ప్రస్తుతానికి ఒక కొత్త స్క్రిప్ట్ నే చిరుకి వినిపించనున్నట్లు సమాచారం. మరోవైపు విశ్వంబర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఓ భారీ సెట్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో చిరు పక్కన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలానే ఈషా చావ్లా, రమ్య పసుపులేటి, సురభి వంటి యంగ్ హీరోయిన్లు కూడా ఇందులో నటిస్తున్నారు. రావు రమేష్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఓ పాత్ర కోసం సీనియర్ నటి ఖుష్బూను సంప్రదించినట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. 2025 జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. గతేడాది సంక్రాంతికి వాల్తేర్ వీరయ్య సూపర్ హిట్ అందుకున్నది చిరు. ఇక ఈ సినిమా మరి ఎలా ఉంటుందో వేచి చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం గోలంద్ర మూవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.